26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. మనం ముందు నుంచి చెప్పుకుంటున్నదే, చిరంజీవి కావాలనే ఆ రోజు అందరినీ ఆట పట్టించారు. తన సినిమా టైటిల్ సగం చెప్పి వదిలేశారు. మెగా 158ని చిరు లీక్స్ పేరుతో 10 రోజులుగా ట్రెండ్ అయ్యేలా తమన్తో కలిసి ప్లాన్ చేశారు మెగాస్టార్. ఇప్పుడు అవన్నీ తూచ్ కాక అనేశారు. మరి మెగాస్టార్ కొత్త టైటిల్ పై వస్తున్న రియాక్షన్స్ ఏంటి? టీజర్ ఎలా ఉంది? 10 రోజుల కింద కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్లో కదిరి అంటూ తన సినిమాపై ట్రెండ్ మొదలయ్యేలా చేశారు చిరంజీవి. అప్పటి వరకు చిరు లీక్స్ అంటే అనుకోకుండానే జరిగేవి. కానీ ఆ రోజు మాత్రం అనుకుని మరీ చేశారు మెగాస్టార్. తాజాగా విడుదలైన టైటిల్లో కదిరి లేదు, కాకా మాత్రమే ఉంది. మెగా 158కు కాకా అనే మాస్ టైటిల్ పెట్టారు బాబీ. 1-2 కాదు, ఏకంగా 3 నిమిషాల టీజర్ ఇచ్చారు మేకర్స్. ఇందులో చాలా క్లాస్గా కనిపిస్తూ ఫ్యామిలీ మ్యాన్ అవతార్లో ఉన్నారు చిరంజీవి. కానీ టీజర్ చివర్లో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం అద్దిరిపోయింది. గన్స్తో మాఫియా బ్యాక్ డ్రాప్ అంటూ హింట్ ఇచ్చారు. అంతేకాదు, కాకా వెనుక భాషా రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని కూడా అర్థమైపోయింది. టీజర్ మొత్తానికి మేజర్ హైలైట్ గ్యాంగ్ లీడర్లోని చికి చికి చేలం పాట రీమిక్స్. గతేడాది మన శంకరవరప్రసాద్ గారు కోసం రౌడీ అల్లుడు మ్యూజిక్ రీమిక్స్ చేస్తే ఈసారి గ్యాంగ్ లీడర్ తీసుకున్నారు. కాకా కేవలం మాఫియానే కాదు, అద్దిరిపోయే ఫాదర్ సెంటిమెంట్ సినిమా కూడా. ఇందులో చిరు కూతురుగా అనస్వర రాజన్ నటిస్తున్నారు. టీజర్లోనూ ఐ లవ్ మై డాడ్ అనే హైలైట్ చేశారు. సంక్రాంతి టార్గెట్గా జనవరి 13న సినిమా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే సంక్రాంతి పోరు మామూలుగా లేదు. జనవరి 12న సంబరాల ఏటిగట్టు, అనిల్ రావిపూడి సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇక జనవరి 14 ఆల్రెడీ తానొస్తున్నట్టు చెప్పారు శర్వానంద్. తాజాగా కాకా జనవరి 13న లాక్ అయిపోయింది. మరి ఈ పోరు ఎలా ఉండబోతోందో? 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.